అందరికీ నమస్కారం. అమ్మతో కన్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. కన్నయ్య ఎక్కడ అని చూస్తున్నారా? కన్నయ్యనైతే పనుకోబెట్టి కన్నయ్య కోసం ఇప్పుడు కేక్ అయితే చేయబోతున్నాను. కన్నయ్య ఉంటే వీడియో తీయడానికి అస్సలు కుదరదు. తెలుసు కదా మొన్న లైవ్‌లో చూసారు ఎలా చేస్తున్నాడో. కన్నయ్య పనుకునే టైం చూసి కన్నయ్యని పనుకోబెట్టి ఇక్కడ నేనైతే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు 10:30 అట్లా అవుతుంది టైం నైట్. ఇప్పుడు వీడియో తీస్తున్నాననమాట. మరి నాకిప్పుడే కుదిరింది. చాలా డేస్ అయింది కేక్ చేయక. అప్పుడైతే ఒక 3, 4 టైమ్స్ చేసేదాన్ని. ఇప్పుడు మధ్యలో ఆపేసాననమాట. ఎందుకంటే ఊరికే పెడతా ఉంటే కదే అలవాటైతుంది. అయిపోగానే మళ్ళీ ఇంక కావాలని అడుగుతున్నాడనమాట. కోసం మీరు తప్పకుండా చూడాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే పిల్లలకి మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే వాళ్ళు గూడా బయట ఫుడ్ అనేది చాలా అవాయిడ్ చేస్తారు. మనం ఇంట్లో అన్నీ కొన్ని కొన్ని మంచి మంచి ఐటెమ్స్ తయారు చేస్తూ వాళ్ళకి పెట్టామనుకోండి, ఇంటి ఫుడ్డే అలవాటవుతుంది. వాళ్ళు హెల్తీగా, మంచిగా ఆరోగ్యంగా గూడా ఉంటారు. ఈ కేక్ కన్నయ్యకి చాలా ఇష్టం. అసలు చేసిన వెంటనే ఒక 1, 2 అవర్స్‌లోనే కంప్లీట్ జేసేస్తాడు. అంత ఇష్టమనమాట. నేను కేక్ ఎలా చేస్తానో మీ అందరితోనైతే చూపిస్తాను. స్పెషల్‌గా ఏం లేదు. నేనే నేర్చుకొని చేస్తున్నాను కాబట్టి కొత్త కొత్తగా ఏం చేయను. అంటే బేసిక్స్ అన్నమాట. మరి ఓవెన్ అట్లేం లేదు నా దగ్గర. జస్ట్ కుక్కర్‌లో పెట్టేస్తా అంతే. మైదా పిండి అయితే అస్సలు వాడను. మనకి పిల్లలు కాబట్టి గోధుమ పిండి వాడతాను. చక్కెర అస్సలే వాడను. బెల్లం వాడతాను దాని బదులు. మైదా ఇంకా షుగర్ లేకుండా ఈరోజైతే నేను కేక్ జేయాలనుకుంటున్నాను. చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ఫుల్ వీడియో చూసి మీకెలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి మీ ఇంట్లో ట్రై చేయండి. మంచిగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాలా సేపే మాట్లాడాను. ఫస్ట్ ఇక్కడొచ్చేసి గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేను. ఏం మెజర్‌మెంట్స్ ఏం తీసుకోలేదు. అయితే జల్లెడ తీసుకున్నాను. చేసేటప్పుడు జల్లడించుకుంటూ చేయాలి కాబట్టి. ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇదొచ్చేసి జాంగ్రీ పౌడర్ అండి. ఇది బేకింగ్ సోడా కొంచెమే వేసుకోవాలి. సాల్ట్, ఇది వచ్చేసి షుగర్. ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఆ తర్వాత పాలైతే తీసుకున్నాను ఒక గ్లాసు. తర్వాత ఇక్కడ కర్డ్ అయితే ఉంది. పెరుగు కొంచెమే తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి ఆయిల్ అండి. నార్మల్ మనం వంటల్లో వాడుకుంటాం కదా! అదే ఆయిల్ ఇది. మీడియం సైజ్ బౌల్ అయితే తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే వేసుకోవాలి. బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే అది కూడా హాఫ్ స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, హాఫ్ స్పూన్ షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సోడా, కర్డ్, సాల్ట్, షుగర్ వేసాం కాబట్టి ఇవన్నీ రియాక్ట్ అవుతాయన్నమాట. కొంచెం బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం సేపు మనమైతే పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ చాలు. ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకోండి. మిక్సీ ఉన్నా పర్లేదు, ఇలా జ్యూస్ జార్స్ ఉన్నా పర్లేదు. ఇక్కడైతే నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఒకవేళ చిన్న కేక్ చేయాలనుకుంటే ఒక్క ఎగ్ తీసుకోండి. అవిటిని బ్రేక్ చేసి జార్‌లో అయితే వేయాలి. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మిక్స్ చేయండి. చాలా స్పాంజ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో 2 మినిట్స్ అయితే మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం సైడ్‌కి పెట్టుకున్నాం కదా! కర్డ్ అవన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా! ఆ కన్సిస్టెన్సీ మొత్తం బబుల్స్‌లాగా ఫార్మ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న ఎగ్ ఉంది కదా! అది దాంట్లో అయితే వేసి కలపాలి మంచిగా. ఇక్కడ స్పూన్ కాకుండా లోతు గంటలు కూడా వాడకండి. మంచిగా ఇట్లా ప్లెయిన్ చపాతీ గానీ, చపాతీ గంటలుంటాయి కదా! అవి గానీ, లేకపోతే మనం దోస తీస్తాం కదా! ఆ గంటలన్నా వాడండి. చాలా మంచిగుంటుంది. ఈజీగా అవుతుంది వర్క్ అనేది. ఇక్కడైతే నేను బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. సెపరేట్‌గా షాప్స్‌లలో దొరుకుతాయి. ఒకవేళ మీకు దొరకకపోతే బెల్లం ఉంటుంది కదా! అది మంచిగా తురమండి. తురిమిన తర్వాత కప్‌లోకి వేసుకొని చూసుకోండి. ఎంత కొలత ఉందో చూసుకొని వేసుకోవాలి. మనం అలా చూసుకోకుండా వేసుకుంటే కేక్ అనేది సరిగ్గా కాదు. టేస్ట్ కూడా బావుండదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలపండి మంచిగా. కేక్ అనేది మనం మిక్స్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఎంత శ్రద్ధగా చేస్తామో అంత బావుంటుందన్నమాట కేక్ అనేది. కాబట్టి మనం ప్రతిసారి మంచిగా మిక్స్ చేయాలి. ప్రతి ఒక్కటి యాడ్ చేసిన ప్రతి ఒక్కటి మనం మంచిగా మిక్స్ చేసుకుంటే కేక్ గూడా మంచిగా స్పాంజీగా, ఫ్లఫీగా, టేస్టీగా ఉంటుంది. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను కాబట్టి ఈ సైజ్ గ్లాస్‌తో నేను 3 టైమ్స్ వేసాను గోధుమ పిండి. దాంతో పాటు కొంచెం ఎక్స్‌ట్రా కూడా వేసాను మిగిలితే. మనం పిండి వేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా జల్లడించాలి. డైరెక్ట్‌గా అయితే అస్సలు వేయకండి. ఎందుకంటే డైరెక్ట్‌గా వేస్తే గడ్డలా ఫార్మ్ అయితాయి. కంపల్సరీ వేసేటప్పుడు మంచిగా జల్లడించండి. ఒక్కసారిగా గూడా మొత్తం వేయకండి. ఒక కప్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయండి. మళ్ళీ ఇంకో కప్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. కొంచెం కొంచెం వేసుకోండి. ఒక్కసారే వేస్తే గట్టిగా ఫార్మ్ అవుతుంది. మళ్ళా మీరు వాటర్ పోసినా, లేకపోతే మిల్క్ పోసినా
బాల్స్ లాగా అవుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇట్లా రావాలన్నమాట కేక్ బ్యాటర్ అనేది. ఒకవేళ కేక్ బ్యాటర్ అనేది గట్టిగా అనిపిస్తే మిల్క్ యాడ్ చేసుకోండి. కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుతూ ఉండండి. ఒకవేళ మిల్క్ లేకపోతే వాటర్ పోసుకున్నా పర్లేదు. కానీ మిల్క్ వేస్తే టేస్టీగా ఉంటుంది కేక్ అనేది. కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిన తర్వాత ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. కొన్ని మాత్రమే వేసాను, మరి అన్ని వేయలేదు. ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుంది కేక్ అనేది. మనం తింటున్నప్పుడు మిడిల్లో డ్రై ఫ్రూట్స్ టేస్ట్ కూడా వస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సిన సైజ్ బౌల్స్ అయితే తీసుకోండి. మనం టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి తీసుకున్నా పర్లేదు. చిన్న బౌల్స్ కటోరలా ఉంటాయి కదా, అవి తీసుకున్నా పర్లేదు. నేనైతే ఇక్కడ ఈ టిఫిన్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు బటర్ అన్న ఆయిల్ అన్న వేసి మంచిగా అప్లై చేయండి ఆ బౌల్ కి మొత్తం నీట్ గా. ఇలా చేయడం వల్ల కేక్ అనేది బౌల్ కి అతకకుండా మనం తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే కుక్కర్ తీసుకోండి. నాకు ఆ బౌల్ సరిపోదు కాబట్టి ఇక్కడ నేనైతే పెద్ద కడాయి అయితే తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ అట్లా ప్రీ హీట్ చేసుకోండి, అంటే వేడి చేసుకోవాలన్నమాట. చిన్న మంట పెట్టేసి కొంతసేపు వేడవ్వనివ్వండి ఆ పెంకని. అది అక్కడ వేడవుతూ ఉంటే ఇక్కడ మనం తీసుకున్న బౌల్లో మనం కేక్ బ్యాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్స్ చల్లుతున్నాను కొంచెం డెకరేషన్ కోసం. తినేటప్పుడు కొంచెం లుక్ బాగుంటే తినడానికి కూడా పిల్లలు అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఇలా పైన మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బౌల్ని అయితే పైకి నుంచి కిందికి కొట్టండి, ఒకసారి షేక్ చేయాలన్నమాట, కింద కొట్టాలి. ఎందుకంటే మనం పిండి వేసినప్పుడు బబుల్స్ అనేవి ఫామ్ అవుతుంది. మనం కింద కొట్టినప్పుడు పిండి అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇలా చేయాలి కంపల్సరీ. ఆ తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న కడాయి ఉందిగా, దాంట్లో కేక్ బౌల్ అయితే పెట్టాలి. డైరెక్ట్ గా పెట్టకూడదు. కింద బేస్ అనేది చిన్న ప్లేట్ అన్నా లేకపోతే కటోర ఉంటుంది కదా, అది పెట్టి దాని మీద కేక్ బౌల్ అనేది పెట్టండి. ఆ తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాని మీద మూతలా పెట్టాలి. కొంచెం కూడా గాలి పోకూడదు బయటికి. కానీ నేను చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే నేను వేరే ప్లేట్ తీసుకున్నాను, అది సెట్ కాలేదని ఇక్కడ ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి కంపల్సరీ. సరిగా కుక్ అవ్వకపోతే కేక్ కూడా మంచిగా అవ్వదు కాబట్టి మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఇంకా 10 మినిట్స్ చిన్న ఫ్లేమ్ లో పెట్టుకోండి. టూత్ పిక్ అయినా లేకపోతే ఒక నైఫ్ అయినా తీసుకోండి, లోపలికి కూర్చోండి. పిన్ అంటితే సరిగా కుక్ అవ్వనట్టు, ఒకవేళ అంటకపోతే మంచిగా కుక్ అయినట్టు. కేక్ అయితే అప్పుడే తీసుకోకండి ప్లేట్ లోకి, 10 మినిట్స్ తర్వాతనే తీసుకోవాలి ప్లేట్ లోకి. హాట్ అస్సలు తీసుకోవద్దు, బ్రేక్ అయిపోతుంది. ఇదండి నేను ఎప్పుడు చేసే కేక్ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తాను. ఇక్కడ కన్నయ్య కోసం చేశాను కదా, కన్నయ్య ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా ఉంటుందో. ఏంటిది? ఏమంటారు నేను? ఎవరు చేసారు? ఇక్కడ కేక్ విషయానికి వస్తే కేక్ అయితే చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా వచ్చింది. ఈసారి మాత్రం ఇంకా బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియో మీకు ఏం వీడియో కావాలో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.